దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగనటువంటి ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే జరుగుతుంది. అంటే దీన్ని అసలు ఎలా చూడాలి అనే దాన్ని మాత్రం పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులకే అర్థం కాని పరిస్థితి. గతంలో పాకిస్తాన్లో దాక్కొని ఉన్న ఒసామా బిన్ లాడెన్ను కూడా ఇంత బహిరంగంగా పాకిస్తాన్ అధికారులు కానీ లేదంటే కనుక పాకిస్తాన్ ప్రధాని కానీ ఎక్కడా పరామర్శించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపబోయిన ఒక ఏదైతే గంజాయి బ్యాచ్కి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ కోసం మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని బ్రతిమలాడుకుంటున్న ఒక పార్టీ పరామర్శించడం, ఆ పార్టీ అధ్యక్షుడు పరామర్శించడం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే కనుక తన పార్టీలో ఉన్న వాళ్ళందరూ రౌడీలు, గోండాలు, కబ్జాకోరులు, గంజాయి బ్యాచే ఉండాలని కోరుకుంటున్నాడేమో మరి ఆ రాజకీయ నాయకుడు. మాకైతే అర్థం కావట్లేదండి. ఇక విషయానికి వస్తే కనుక గత వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తూ పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపటం, అలాగే గంజాయి బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా తెనాలి పోలీసులు ప్రదర్శించిన వీడియో ఒకటి. నడి రోడ్డు మీద గంజాయి బ్యాచ్ని కాళ్ళ మీద కొట్టడం, కోటింగు. ఓకే, అది కాసేపు తప్పనే అనుకుందాము. కానీ వాళ్ళు చేసింది ఏంటి? ఒక కానిస్టేబుల్ని తన ఇంటికి వెళ్ళే దారిలోనే అటకాయించి చంపాలని చూడటం. అందులో ఒక అతను ఈ రాకేష్ అంటూ జగన్మోహన్ రెడ్డి కలవరించే అతను, ఈ జాన్ విక్టర్ అనే అతను పక్కపక్కనే ఉండటం, పక్క ఇళ్లలోనే, అంటే ఒక 10 ఇళ్ళు అటు ఇటుగా ఉండటం. ఇది నేను చెబుతున్నా కాదండి, ఆ కానిస్టేబుల్ చిరంజీవి ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మంగళగిరి మారారేమో అదైతే తెలియదు, అది సెకండరీ విషయం. కానిస్టేబుల్ చిరంజీవి ఇచ్చిన వాంగ్మూలం. అతన్ని జాన్ విక్టర్, ఈ జాన్ విక్టర్ ఎవరయ్యా అంటే కనుక జాన్ బెన్నీ లింగం. ఈ పేరు అనేది జనాలందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ బెన్నీ లింగం అనే అతను జాన్ బెన్నీ లింగం తమ్ముడు. ఈ జాన్ బెన్నీ లింగం తమ్ముడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి. మా కార్యకర్తలు మర్డర్ చేసినా, మానభంగం చేసినా, వాళ్ళు రౌడీలైనా, గూండాలైనా, కబ్జాకోరులైనా, దొమ్మి చేసిన వాళ్ళ వెనకమాల నేను ఉండానని నిరూపించడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన మాటలు వింటూనే విశ్లేషణ అయితే చేద్దాం. ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి. ఏప్రిల్ 26వ తారీఖున నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 24వ తారీఖున ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 24వ తారీఖు రాత్రి 9:30కి ఐతాన్ నగర్లో ఏదైతే గనక అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఒక కానిస్టేబుల్ని, చిరంజీవి అని 1 టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ని అటకాయించి అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి బండి కీలు లాక్కొని, బండి తాళాలు లాక్కొని అతని మీద చాకులతో ఎగబడారు. అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వచ్చి 11ంటికి కంప్లైంట్ ఇచ్చాడు. ఏం దాని గురించి మాట్లాడవే? అతను కూడా బీసీఏ కదా, అతని భార్య ఎస్సీఏ కదా. మరి ఈ బీసీ కానిస్టేబుల్ని ఎస్సీని చేసుకొని ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్న వాళ్ళని నాకు అసలుకి ఆంధ్రప్రదేశ్లో ఈ కులాల కుంపట్లు లేపిన జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే కనుక ఒక కానిస్టేబుల్ని గురించి కొట్టారు అంటే కనుక వాళ్ళని కొట్టాలి, వాళ్ళని శిక్షించాలి అని చెప్పి కోరుకోవడం పోయి ఇక్కడ ఎస్సీలు, బీసీలు అంటూ క్యాస్టులు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే అసహ్యం వేస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరికి దెబ్బ తగిలింది అంటే కనుక కులం ఏంటి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అరే వీళ్ళు ఎస్సీ అయితే కనుక నా రాజకీయానికి పనికొస్తారు అంటూ వాడుకోవటం కోసం ఎగబడిపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే కనుక అసహ్యం వేస్తుంది నాకు. నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. రికార్డు చేసింది కూడా పోలీసులే. అవును.
ఈ వీడియో రికార్డ్ చేసింది కూడా పోలీసులు. అవును. పోలీసులకు జరుగుతా ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతా ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది. మంచివారైన పోలీసులు కాదురా బాబు, ఎవరైతే కొట్టారో వాళ్ళే రిలీజ్ చేశారు వీడియో. గంజాయి బ్యాచ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇది. ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ అధికారి జోలికి వస్తే కనుక మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళే రిలీజ్ చేశారు వీడియో. ఎవరో రిలీజ్ చేయలా, నీ కోవర్టులు రిలీజ్ చేయలా. రిలీజ్ చేసింది ఎవరైతే కొట్టారో ఆ పోలీసులే రిలీజ్ చేశారు. తెలుసుకో ముందల. నేను అడుగుతా ఉన్నా, అడుగు. ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే, మరోవైపున పోలీసులే వీరిని అబాసుపాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తా ఉన్నారు. ఏం ముద్ర వేశారు? వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. ఏం ముద్ర వేశారు? సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్ గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. బురద వేసే కార్యక్రమం చేసేదేంది? వాళ్ళు సంఘ విద్రోహ శక్తులే, గంజాయి బ్యాచే కాదని ఎవరన్నారు? గంజాయి బ్యాచే కాదని ఎవరన్నారు చెప్పు నాకు. నీకు ఒక ఫోటోలో ఒకటి చూపిస్తాను అబ్బా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎంత చెప్పినా నువ్వు మారవు, కానీ నీ పరిస్థితి ఎలా తయారైందంటే గనక మరీ అసలు దారుణంగా తయారైపోయావు జగన్మోహన్ రెడ్డి. ఇంత దారుణంగా దిగజారిపోతావని అయితే మేమైతే అనుకోలేదు. ఇంత దారుణంగా దిగజారిపోతావా? మాట్లాడు. అడుగు అడుగు. ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. ఆ పాత కేసులు పెట్టినందుకే కదరా బాబు, వాళ్ళ కౌన్సిల్ ఇచ్చినందుకే కదా వాడిని కానిస్టేబుల్ని చంపబోయింది. దీంట్లో ఏంది? ఇంకా నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా? సిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలుకి కొంచెమైనా సరే ఒక సిగ్గు శరం అనేది ఉందా మనకి? వీరి మీద ఏదైనా పాత కేసులు నాకు తెలియదు, కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. పాత కేసులుంటే అంటే వాళ్ళ మీద పాత కేసులుంటే నీకు సంబంధం లేదు. ఎందుకు ఎగేసుకొని వచ్చా? మరి వాళ్ళు ఏం చేశారో నీకు తెలియదు, మరి ఎందుకు ఎగేసుకొని వచ్చా? ఓ మాకు దొరికింది, ఛాన్స్ దొరికింది, అక్కడ దెబ్బలు తింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు, మనం ఎగేసుకొని వెళ్ళిపోదాం, రాజకీయం చేద్దామని చెప్పి ఎగేసుకొనే కదా వచ్చింది నువ్వు. మరి ఏం తెలుసుకోకుండా ఏం చేయని వచ్చా నువ్వు? తినాలి ఏం పేక నీకు వచ్చా? రాజకీయం చేయడానికి వచ్చా? ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. కొల్ల పొడిచారు వాళ్ళు. ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి, రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇలా నేను అడుగుతా ఉన్నా ఏం అడుక్కుంటావు? అడుక్కోవయ్యా బాబు. అడుగుతా ఉన్నా అంట. మొన్న ఏవో నాకు ప్రెస్ మీట్లో నాకు డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలి బాబు మీ దగ్గర ఉంటే డబ్బులు ఇవ్వండి అని అడుక్కున్నావు. ఎవరేమో అడుగుతావు? అడుక్కో. వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, ఇక్కడే ఉన్న పోలీసులను అడుగుతా ఉన్నా. అడుగు. విక్టరు ఒక న్యాయవాది, జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నిమిషం నాన్న, నువ్వు చెప్పిన మాటతోటి నాకు ఫ్యూజులు కొట్టేసినాయి. కాదా అని అడుగుతా. జూనియర్ అడ్వకేటు ఓకే కదా? ఒక జూనియర్ అడ్వకేట్ మీద ఉన్న కేసులండి, జాన్ విక్టర్ ఇతని మీద ఉన్న కేసులు నేను చెప్పటం కాదు, ఒకసారి మీరే కౌంట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది జాన్ విక్టర్ అనే పేరు. ఒక్కసారి కౌంట్ అయితే చేయండి మీరు ఎన్ని ఉన్నాయో.
క్రైమ్ నెంబర్లతో సహా. ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అందులో ఒక రౌడీ షీట్ ఉంది. ఈ జాన్ విక్టర్ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ మన జాన్ లింగం, బెన్నీ లింగం వాళ్ళ తమ్ముడు. అందుకనే నువ్వు వచ్చి మా వాడిని పరామర్శించకపోతే కనుక మొన్న జరిగిందంతా నువ్వే చేసావని చెబుతారని చెప్పి బెదిరించేతలకి, మన జాన్ బెన్నీ లింగం బెదిరించేతలకి ఎగేసుకొని వెళ్ళిపోయాడు మన జగన్మోహన్ రెడ్డి. మొన్న ఏం జరిగిందని మీకు ఆలోచన రావచ్చు. మొన్న జరిగిందంటే పాస్టర్ ప్రవీణ్ విషయంలో. కర్మరా స్వామి, ఇలాంటి రాజకీయ నాయకుడు ఏపీకి దొరకటం కర్మ. జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా. అవును, జూనియర్ అడ్వకేట్ మీద 7 కేసులు ఉన్నాయండి, 7 ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి, ఒక రౌడీ షీట్ ఉందండి, ఒక రౌడీ షీట్ ఉంది. అంత మాత్రాన కొట్టాలా? ఇదే అడిగేది మన జగన్మోహన్ రెడ్డి. గంజాయి తాగుతాడు, గంజాయి అమ్ముతాడు, కనిపించిన వాళ్ళని కొడతాడు, అంత మాత్రాన మీరు కొడతారా? అది మా రైట్ అండి, మా హక్కు అండి. మాకు మానవ హక్కులు ఉండవా అండి? కేసులు ఉన్నంత మాత్రాన్ని కొట్టేస్తారా అండి మీరు? అందున మా కార్యకర్తలను కొడతారా మీరు? ఇదేగా జగన్మోహన్ రెడ్డి వాదన, పిడి వాదన. జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. బాపోయా, ఈ పాప విక్టర్ చెల్లెలు, సరే రాకేష్ చెల్లెలు, రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. రాకేష్ చెల్లెలు. నీకు సిగ్గు, శరం, మానవ అభిమానం ఏమాత్రమైనా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి? నీ రాజకీయాల కోసం వాళ్ళ ఫేస్లు ఇంతవరకు, ఆ ఇంట్లో వాళ్ళ ఫేస్లు ఎవరు బయట రివీల్ చేయలే ఇంతవరకు. ఏ పోలీస్ అధికారి కానీ ఎవరు రివీల్ చేయలే ఇంతవరకు. నువ్వే వాళ్ళని నడు రోడ్డు మీద తీసుకొచ్చి వీళ్ళు పలానా వీళ్ళ రౌడీ మోకకు చెందిన కుటుంబం అని చెప్పి నువ్వే వాళ్ళని బయటపెడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. పోలీసులు కాదు వాళ్ళని రోడ్డు మీద పెట్టింది. నీ రాజకీయం కోసం నువ్వు వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టావు. నువ్వు ఈరోజు నీకు రాజకీయం కోసం ఏదైనా చేస్తావు అంటే ఉదాహరణ ఇదే. ఎంతమందిని వాడుకుంటావు జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయానికి? రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువును తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది, వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా. జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద కొట్టారు, పబ్లిక్ షేమింగ్ చేయడం ధర్మమేనా అని మాట్లాడుతానా? నీకు ఒక సూటి ప్రశ్న. డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో అతని గురించి తెలియని వాళ్ళు లేరు. మొత్తం ఇవ్వటంలో అతనికి దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. ఎనస్థీసియా ఇవ్వటంలో ఒక పేషెంట్కి ఎంత ఎనస్థీసియా ఇవ్వాలి, ఆపరేషన్లో అతని పాత్ర ఎంతో కీలకమైంది. అలాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా పెడరక్కలు విరిచికట్టి ఆటోలో మూటగట్టినట్టు ఇసిరేసినప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా? ఆ కుటుంబానికి సంబంధించిన విలువలు, ఆ కుటుంబానికి సంబంధించిన ఆత్మగౌరవం ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు వచ్చి బయటకు వచ్చి వీళ్ళు పలానా అని మాట్లాడుతున్నావే. ఆ రోజు డాక్టర్ సుధాకర్ విషయమే తీసుకుందాం. ఏమైంది ఆ రోజు నీ పరిస్థితి? ఆ రోజు ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేకపోయావు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని? సమాధానం చెప్పే దమ్ముందా నీకు? వైజాగ్ అంటే వెళ్ళలేకపోయావు, ఓకే, ఒప్పుకుందాం. మీ తోట త్రిమూర్తుల చేతిలో శిరోముండనం గావించబడ్డ వరప్రసాద్ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళను కూడా, కుటుంబాన్ని కూడా బయటకు తీసుకొచ్చి, అయ్యా వరప్రసాద్ అనే వ్యక్తిని మా ఇసుక దందాకు అడ్డం వస్తున్నాడని చెప్పి ఇదిగో ఈ తోట త్రిమూర్తులు తీసుకొచ్చి కత్తికిలా బ్లేడ్ వేసి ఇలా మాత్రమే గీకాడు, ఏమీ చేయలేదు అంతగా మించి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల ముందర మాట్లాడగలవా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు బయటకు వచ్చి శుద్ధపోస కబుర్లు చెబుతున్నావా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటూ శుద్ధపోస కబుర్లు చేస్తున్నావా? రాజకీయం చేయడానికి వస్తున్నావా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అనేది తమరు గడిచిందా? సరే, చీరాల కిరణ్ కుమార్ అయ్యా, నువ్వు అక్కడే ఉండవు కదా, తెనాల్లోనే ఉండవు కదా, వెళ్ళు. తెనాల నుంచి బాపట్ల నుంచి చీరాల వెళ్ళి ఆ చీరాల్లో చనిపోయిన మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని పెడరక్కలు విరిచి అతన్ని చనిపోయే విధంగా చేసినందుకు
అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆమెను చూపించి, ఇదిగో మా హయాంలో నీ కొడుక్కి అన్యాయం చేశామమ్మా అని చెప్పి నడి రోడ్డు మీద ఆ కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ చెప్పిన రోజు. అలాగే వరప్రసాద్, శిరోముండనం గావించబడ్డ వరప్రసాద్ అనే వ్యక్తిని వాళ్ళ కుటుంబానికి నడి రోడ్డులో వాళ్ళని తీసుకొచ్చి, మా తోట త్రిమూర్తులు మీ అబ్బాయికి శిరోముండనం చేపించాడు, దానికి నేను క్షమాపణ చెబుతున్నానని చెప్పి నడి రోడ్లో వాళ్ళ పాదాలకు నమస్కరించి నువ్వు మాస్క్ పెట్టుకోలేదని చెప్పి చంపేసిన కిరణ్ కుమార్ ఇంటికి వెళ్ళి, అమ్మా మీ అబ్బాయి మాస్క్ పెట్టుకోలేదని చెప్పి మేమే కొట్టి చంపేశామమ్మా, అంతకు మించి ఏం చేయలేమ్మా, మేము కొట్టామమ్మా, చచ్చిపోయాడమ్మా, మేమేం పాపం ఎరగమమ్మా అని చెప్పి ఆ తల్లిదండ్రుల మొదలను మాట్లాడగలవా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి? పెద్దిరెడ్డి ఇలాకాలో ముందల రోజు లిక్కర్ కూడా కదండి, బీర్ అండి అది. ఎరే ఏందిరా ఇది, బీరేందిరా, 280 ఏందిరా, ఈ దరిద్రం ఏందిరా అని మాట్లాడిన ఒక ఎస్సీ యువకుడండి. తెల్లారసరికి చనిపోయి ఉన్నాడండి, బావిలో శమ్మై తేలాడండి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళు. మేమే మీ బిడ్డను చంపి బావిలో వేసామని చెప్పి మాట్లాడే దమ్ముంది నీ దగ్గర ఉందా? సరే, నువ్వు ఇప్పుడు తెనాల్లోనే ఉన్నావు కదా, నూతక్కి కిరణ్ కుమార్ గుర్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఒక ఎస్సీ యువకుడు. ఆ యువకుడిని చంపి ఆఖరికి చివరి చూపు కూడా నోచుకోవడానికి ఆ తల్లిదండ్రులకు భాగ్యం లేకుండా ఆ డెడ్ బాడీని కూడా మాయం చేసిన నీ పక్కనే ఉన్నాడు చూడు, శివకుమార్ అనుచరుడు లడ్డు. ఏం చేశారయ్యా? ఆ తల్లిదండ్రులకు చివరి చూపించండి అయ్యా. ఆ నూతకి కిరణ్ కుమార్ అనే వ్యక్తి డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పగించగలవా నువ్వు జగన్మోహన్ రెడ్డి? అతను ఎస్సీ యువకుడే కదా, ఆ రోజు బయటకు ఎందుకు రాలేకపోయావు నువ్వు? ఈరోజు బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నావా? నీ పార్టీ కార్యకర్తలు మాత్రమే మనుషులా? మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదా? నీకు రాజకీయం చేయడానికి కులాల కుంపట్లు కావాలా నీకు? ఓకే జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట్లాడినట్టు రాజకీయాలే మాట్లాడదాం. నూతక్కి కిరణ్ కుమార్ హత్యని చేయించిన వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారయ్యా క్లియర్గా. మీ శివకుమార్ ఉన్నాడు వెనకమాల వాళ్ళ వెనకమాల మేరుగు నాగార్జున ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసే ఆ లడ్డు అనే వ్యక్తిని కాపాడుతున్నారు. ఆ లడ్డు గ్యాంగులో అనుచరులే ఈ జాన్ విక్టర్ కానీ, ఈ రాకేష్ కానీ, ఇంకొకళ్ళు కానీ, ఈ ముగ్గురు కానీ. చెప్పండి, సమాధానం చెప్పండి. ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నూతక్కి కిరణ్ కుమార్ తల్లిదండ్రులకి వెళ్ళి సమాధానం చెప్పమానండి. ఇప్పుడు నువ్వు వచ్చింది ఆ నూతక్కి కిరణ్ కుమార్ హత్య ఎక్కడ బయటపడిద్దో వీళ్ళనందరినీ తీసుకెళ్లి లోపల పడేసి కొడుతున్నారు. లడ్డు ఎక్కడున్నాడో లడ్డు ఆచూకి వీళ్ళు చెబుతారు. వీళ్ళ ఆచూకి చెబితే కనుక మా శివకుమార్ బయటకు వస్తాడు. శివకుమార్ బయటకు వస్తే కనుక మేరుగు నాగార్జున బయటకు వస్తాడు. అందరూ తీసుకెళ్లి జైల్లో వేస్తారనే భయంతోనే కదా ఈరోజు నువ్వు బయట వచ్చింది. అందుకేగా వాళ్ళని పరామర్శించడానికి వచ్చింది. అందుకేగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది నువ్వు. హత్య రాజకీయాలను కప్పిపుచ్చుకోవటానికి ఈరోజు పోలీసుల మీద నిందేయటానికి వచ్చావా నువ్వు? ఆ నూతక్కి శివకుమార్ హత్యని కప్పిపుచ్చడానికి ఈరోజు నువ్వు బయటకు వచ్చావు. ఆ రోజు ఎందుకని బయటకు రాకపోయా? ఓకే, వాళ్ళందరిది ఓకే అండి, వాళ్ళందరిది ఓకే. జగన్మోహన్ రెడ్డి 14 ఏళ్ల కుర్రాడయ్యా. చెప్పాలంటేనే కళ్ళమట్టి నీళ్ళు తిరుగుతున్నాయి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎప్పుడు తలుచుకున్న ఒక్క విషయం తలుచుకుంటే కనుక కళ్ళమట్టి నీళ్ళు తిరగడం మానవు. ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్పిందంటే ఒక స్టేజ్ మీద, అన్నా మా అక్కని ఎందుకు ఏడిపిస్తారన్నా అని అడగటానికి వెళ్ళిన నా తమ్ముడిని పేపర్ల నోట్లో కుక్కి కిరసనాలు పోసి తగలబెట్టారన్నా అని చెప్పి ఆ అమ్మాయి చెబుతుంటే కనుక గుండె మనసున్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో అయితే నీళ్లు తిరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నువ్వెక్కడికి వెళ్ళావు? యాడికి పోయింది నీ మానవత్వం? ఈ రోజున్న మానవత్వం ఆ రోజు ఎక్కడికి పోయింది? ఆ చిన్న పిల్ల 10th క్లాస్ చదువుతున్న పిల్ల తన తమ్ముడు గురించి మాట్లాడుతూ కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటే కనుక నీ గుండె కరగలేదా? ఆ రోజు రాలేదా నువ్వు బయటికి? ఈరోజు మాత్రం బయటకు వచ్చి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ రాజకీయాలు చేయడానికి వచ్చావా? అమర్నాథ్ గౌడ్ గుర్తుందా ఈ పేరు?
14 ఏళ్ల పిల్లాడిని నోట్లో పేపర్ల గుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా, పెట్రోల్ కిరసనాలు పోసి తగలబెట్టారు కదా, ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, ఆ చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిలాడు, అమ్మా నీ తమ్ముడిని నేను తీసుకొచ్చి ఇవ్వలేను, నా సైకోలు చేసిన దానికి నేను క్షమాపణ చెబుతున్నానమ్మా, నీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడినట్టు కనుక ఈ రోజు నీకు సపోర్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, తెనాల నుంచి బాపట్ల ఎంతో దూరం లేదు, వెళ్ళు. ఆ చిన్నపిల్లని తీసుకొచ్చి అమర్నాథ్ గౌడ్ అక్కని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నుంచోబెట్టి కాళ్ళు పట్టుకొని బతిమలాడు. నువ్వు నీ తమ్ముడిని చంపావమ్మా, క్షమించమ్మా అని బతిమలాడు. ఈరోజు వచ్చి బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నావా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టవా? ఒకటే చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి, నీకు మీ వైసీపీ నాయకులకు చెబుతున్నా, తప్పు చేసిన అన్ని కొట్టడంలో తప్పులేదు, కానీ పోలీసులు చేసింది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారంటే కనుక వాళ్ళ కానిస్టేబుల్ని కొట్టడానికి చంపడానికి చూశారు కాబట్టి ఒక శాంపిల్ చూపించారు. నిజమే, వాళ్ళు చేసేందుకు తప్పే కావచ్చు, వాళ్ళు చూసుకుంటారు, అది కోర్టుల్లో చూసుకుంటారో లేదు హ్యూమన్ రైట్స్ కమిషన్లో చూసుకుంటారు, ఎక్కడ చూసుకుంటారో వాళ్ళు చూసుకుంటారు. నేను చెప్పిన ఈ సంఘటనలు ఏదైతే నాకు డాక్టర్ సుధాకర్ కానీ, వరప్రసాద్ కానీ, కిరణ్ కుమార్ కానీ, లిక్కర్ రేటు గురించి మాట్లాడిన వ్యక్తి కానీ, నూతకి కిరణ్ కుమార్ గురించి కానీ, అమర్నాథ్ గౌడ్ గురించి కానీ నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజైనా సరే మాట్లాడగలవా నువ్వు? అరే ఒక పుండాకోరు, ఒక రౌడీ షీటర్ని, ఒక గంజాయి స్మగ్లర్ని, ఒక కిడ్నాపర్ని, ఒక లోఫర్ని, ఒక డాఫర్ని, ఒక క్రిమినల్ని, ఒక రౌడీ షీటర్ని వీళ్ళని పరామర్శించడానికి మాత్రం బయటకు వస్తావా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు నీకు సలహాలు ఇస్తున్న సత్తు సన్నాసి ఎవడో? 11 సీట్లు వచ్చినాయి, బుద్ధి జ్ఞానం లేదా? ఆ మాత్రం ఎవరిని పరామర్శించాలి, ఎవరిని పరామర్శించకూడదనే జ్ఞానం కూడా లేదా? కులకుంపట్లు రావడానికి వచ్చావా? ఎక్కడైనా సరే నీ సైకో చేష్టలు మానుకోకపోతే కనుక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉంటా మరి.